తిరుమల శ్రీవారు ఉన్నారు అనడానికి ఒక్క సాక్ష్యం చాలు. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1964లో ఏం జరిగిందంటే, శ్రీవారి అక్షత్కారం దక్కాలంటే అంత సులువుగా దొరికే భాగ్యం కాదు. కానీ ఒక వ్యక్తికి, వారి కుటుంబానికి తిరుమల శ్రీవారి అనుగ్రహం ఇవ్వడమే కాదు, వారి వల్ల విరాళాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత వారికే దక్కింది. కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లా లక్కపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజురావు. చిన్ననాటి నుంచే కుటుంబ భారం ఆయనే మోయాల్సి వచ్చేది. కానీ నాగరాజుకు వచ్చిన ఆ ఒక్క కళ తన జీవితాన్ని మార్చేసింది. నాగరాజురావుకి 1964లో రాత్రి స్వప్నంలో వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్కరించారని చెబుతుంటారు. నాకు కాసుల హారం సమర్పించుకుంటావా అని నాగరాజరావుని వెంకటేశ్వర స్వామి వారు అడిగారు. కానీ కలలో జరిగిన సంఘటన నాగరాజరావుకి పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు గడిచిన తర్వాత ఉదయం గుర్తు తెలియని భక్తులు వారి ఇంటికి తిరుపతి లడ్డూ ప్రసాదం ఇచ్చి వెళ్లారు. ఆ ఘటనతో అకస్మాత్తుగా ముందు రోజు వచ్చిన కల గుర్తుకు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులందరినీ పిలిచారు. తనకు వచ్చిన కల గురించి చర్చించాడు. కాసుల హారం ఎలా చేయించవచ్చు అని ఆలోచించసాగారు. అందరికీ భక్తి ఉన్న స్తోమత మాత్రం లేని ఆ కుటుంబానికి పరిష్కార మార్గం మాత్రం కనిపించలేదు. 108 కాసులు కాదు కదా, ఒక్కటి కూడా చేయించే శక్తి లేని వాళ్ళు కావడంతో తర్వాత చూద్దాంలే అని ఆ విషయాన్ని అప్పటికి వాయిదా వేశారు. అదే రోజు రాత్రి నాగరాజరావుకి స్వామివారు తిరిగి కలలోకి వచ్చారు. తన కోరికను మరోసారి గుర్తు చేశాడు. దీనితో ఆ విషయాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు నాగరాజరావు. తర్వాత రోజు కుటుంబ సభ్యులందరినీ తిరిగి సమావేశపరిచాడు. జరిగిన సంఘటనను వివరించాడు. బంగారం కాకపోయినా రాగి కాసుల హారం చేయించి మధ్యలో వెండి కాసులు చేరుద్దామని నిర్ణయించుకున్నారు. కానీ అదే రోజు రాత్రి మళ్ళీ నాగరాజరావుకి కలలో శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. బంగారు కాసుల హారం చేయించవా అని గట్టిగా కోరారు. దీనితో అతనికి రాత్రంతా నిద్ర పట్టలేదు. వేకువజామునే కుటుంబాన్ని సమావేశపరిచాడు. జరిగిన ఉదంతాన్ని చెప్పాడు. ఇంట్లో ఆడవాళ్ల మంగళసూత్రాలు విక్రయించిన 2 కాసులు కూడా రావు. అలాంటిది 108 కాసుల హారం ఎలా చేయించాలి అని మదనపడ్డారు. చివరికి ఆ దేవుడే దారి చూపిస్తాడని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి ఆ కుటుంబం ఒక పూట భోజనం మానేసి మిగిలిన డబ్బులతో స్వామివారికి కాసుల హారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి 6 నెలల పాటు ఆ కుటుంబంలోని చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఒక పూట ఉపవాసం ఉండడంతో మిగిలిన డబ్బులను కూడబెడితే వచ్చింది 2 కాసులు మాత్రమే. ఇంకా 106 కాసులు చేయించాలి. నాగరాజరావు కుటుంబం నిత్యం స్వామివారిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు. అటు తర్వాత వారి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు రావడం మొదలైంది. నాగరాజరావు తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. ఏడాదికి వారి పొలాలు ఉండే ప్రాంతాలలోకి సాగునీటి పథకం కారణంగా సాగునీరు ప్రవహించింది. 3 సంవత్సరాలకు బీడు భూములు పంటలు పండించడానికి అనువుగా మారింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కాసుల హారం సేకరణ ఉద్యమం ఊపందుకుంది. ఆరంభించిన 16 సంవత్సరాలకు వాళ్ళ దీక్ష ముగింపు దశకు చేరుకుంది. 108 కాసుల హారం తయారయ్యింది. శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం వచ్చింది. అదే సమయంలో నాగరాజరావుకి మరోసారి స్వామివారు కలలో ప్రత్యక్షమయ్యారు. అందరూ కలిసి చేయించారు. మీరందరూ కలిసి వచ్చి నా ముడుపు చెల్లించుకోండి. మీ హారంలో నన్ను దర్శించుకోండి. మీకు ఏమన్నా సమస్య వస్తే ఈ వ్యక్తిని కలవండి అంటూ అంతర్ధానమయ్యారు. భక్తులు కానుకగా ఇచ్చిన ఆభరణాలు స్వామివారికి అలంకరించాలంటే అప్పటి నిబంధన ప్రకారం వర్తన సమర్పించుకోవాలి. కానీ ఆ కుటుంబం వద్ద దారి ఖర్చులకు మాత్రమే సొమ్ము ఉంది. 108 కాసుల హారానికి వర్తన అంటే సుమారు 2 లక్షల నగదు చెల్లించాలి. అయితే జరిగిన విషయాన్ని నాగరాజు ఆలయ పేస్కార్కు తెలిపారు. ఇదే విషయాన్ని అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్కు పేస్కార్ తెలిపారు. గంటలో ఈవో పివిఆర్కే ప్రసాద్ తిరుమలకు చేరుకున్నాడు. భక్తుడు నాగరాజరావు చెప్పిందంతా విన్నాడు. వారి వద్ద వర్తన క్రింద చెల్లించవలసిన డబ్బు కాదు కదా, అభిషేక సేవ అనంతరం స్వామివారికి దర్శించుకోవడానికి టికెట్టు డబ్బులు కూడా లేవు. ఉన్నదల్లా శ్రీవారు చెప్పినట్టు చేశాం. ఆయన అభిష్టం నెరవేరేలా ఆయనే చేస్తాడు అన్న నమ్మకం తప్ప వాస్తవానికి వర్తన నిబంధన ఇప్పటిది కాదు. పూర్వకాలంలో రాజులు, జమీందారులు, సంపన్నులు తరచూ ఇలాంటి బహుమానాలు తీసుకువస్తూ స్వామివారికి అలంకరించాలని దేవస్థానం మీద ఒత్తిడి తీసుకువస్తూ ఉండడంతో వచ్చిన నిబంధనే వర్తన. కానీ నాగరాజరావు విషయం అలా కాదు. 16 సంవత్సరాలుగా కుటుంబమంతా ఒక పూట ఉపవాసం ఉంటూ స్వామివారికి తయారు చేయించిన కాసుల హారం అది కూడా. స్వామివారు కలలో ప్రత్యక్షమై కోరి చేయించుకున్న హారం. వారి విశ్వాసం వమ్ము కాకుండా వారికి సహాయం చెయ్యడమే న్యాయం అనిపించింది ఈవో.
దీంతో వారికి వర్తనా నిబంధనను మినహాయింపు ఇస్తూ ఆదేశాలు ఇచ్చేశాడు. మర్నాడు అభిషేక సేవ అనంతరం కాసుల హారాన్ని స్వామివారికి అలంకరించారు. ఆ కుటుంబమంతా గోవింద అంటూ భక్తి తన్మయత్వంతో స్వామివారిని దర్శించుకున్నారు. అటు తర్వాత ఇదే అంశం పాలక మండలి ముందుకు వచ్చింది. ఈవో తీసుకున్న నిర్ణయాన్ని పాలక మండలి అభినందించింది. ఇకపై సామాన్య భక్తులకు వర్తనా నిబంధన ఉండదంటూ నిర్ణయం తీసుకుంది. అలా సంపన్నులను కట్టడి చేయడానికి అమల్లోకి వచ్చిన వర్తనా నిబంధన సామాన్య భక్తుల సౌకర్యం కోసం తొలగించింది టీటీడీ.